జూలై నెల రాకతో ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. జనవరి నుంచి జూన్ వరకు ఫస్ట్ హాఫ్ లో చాలా తెలుగు సినిమాలు విడుదలయ్యాయి, కానీ విజయవంతమైన చిత్రాలను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఈ నేపథ్యంలో ఈ నెలలో రిలీజ్ అయ్యే మూవీస్ ఏంటి, అందులో పెద్ద హీరోల సినిమాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే గనక అవి కల్కి మూవీ దాటిని తట్టుకుని నిలబడగలవా అనేది టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. కొన్ని సినిమాలు కల్కి మూవీని చూసి విడుదల తేదీని వాయిదా వేసుకున్నాయని అంటున్నారు. కాబట్టి జూలైలో ఏమేం సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయో, అవి అభిమానులను ఎంతవరకు అలరించనున్నాయో చూసే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. అలాగే భారతీయుడు 2 సినిమా హిట్ అవుతుందని భావిస్తున్నారా? ఆప్షన్ ఏ హిట్ అవుతుంది, ఆప్షన్ బి చెప్పలేదు. మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను. అందువల్ల మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూడాలని రిక్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా. ప్రభాస్ కల్కి మూవీ ప్రభంజనం కొనసాగుతుండటంతో జూలై ఫస్ట్ వీక్ లో ఒకే ఒక్క తెలుగు సినిమా థియేటర్లలోకి రానుంది. 5వ తారీఖు శుక్రవారం విడుదల కానున్న ఈ మూవీ పేరు 14. లక్ష్మీ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్. ఇందులో నోయల్, విశాఖ ధిమన్ హీరోయిన్లుగా నటించారు. కల్కి కలెక్షన్లు కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత పెద్ద సినిమాలను రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు ఈ వారం ఓపిక పడుతున్నారు. అందుకే 14 అనే చిన్న సినిమా తప్ప చెప్పుకోదగ్గ మూవీ ఏదీ లేదు. జూలై 2వ వారం నాటికి కల్కి సినిమాను చాలా థియేటర్ల నుంచి తీసేస్తారు కాబట్టి తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో భారతీయుడు 2 మూవీని 12వ తేదీ శుక్రవారం రిలీజ్ చేయాలని డైరెక్టర్, ప్రొడ్యూసర్ నిర్ణయించారు. 28 ఏళ్ల కిందట అంటే 1996లో వచ్చిన భారతీయుడు అనే సూపర్ హిట్ సినిమాకి ఇది సీక్వెల్. అందులో సేనాపతి అనే పాత్రలో పవర్ఫుల్ యాక్షన్ తో హీరో కమల్ హాసన్ ఇరగదీశారు. భారతీయుడు 2లో కూడా మళ్ళీ అదే పాత్ర పోషించారు. భారతీయుడిలో విశేషంగా ఆకట్టుకున్న ఆ ఓల్డ్ గెటప్ ఈసారి ఏ విధంగా వినోదం పంచుతుందో చూడాలి. భారతీయుడు 2లో కమల్ హాసన్ తో పాటు యంగ్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. భారతీయుడిలో ప్రేక్షకులను విపరీతంగా మెప్పించిన నటులు నెడుముడి వేణు మరియు వివేక్లు ఇప్పుడు భౌతికంగా మన మధ్య లేరు. దీంతో మోడర్న్ సినీ టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళిద్దరినీ కూడా భారతీయుడు 2లో తెరపై చూపించబోతుండడం గొప్ప విషయం. సీక్వెల్ ఫ్లేవర్ మిస్ కాకూడదనే ఉద్దేశంతోనే డైరెక్టర్ శంకర్ ఈ రిస్క్ తీసుకున్నారని చెబుతున్నారు. అల్లు శిరీష్ హీరోగా శ్యామ్ ఆంటోన్ తీసిన బడ్డీ మూవీ కూడా ఈ నెలలోనే విడుదలవుతుంది. అన్యాయంపై పోరాడే టెడ్డీ బేర్ స్టోరీతో తెరకెక్కించిన ఈ మూవీలో హీరోయిన్లు గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేష్ సింగ్ అల్లు శిరీష్ కి జోడీగా నటించారు. తమిళ హీరో ధనుష్ కెరీర్ లో 50వ సినిమాగా వస్తున్న రాయన్ అనే మూవీ సైతం జూలైలోనే రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు హీరో కమ్ డైరెక్టర్ ధనుషే కావడం విశేషం. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ సినిమాలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, అపర్ణ బాలమురళి ఉన్నారు. బడ్డీ, రాయన్ ఈ 2 సినిమాలు జూలై 26న విడుదలవుతున్నాయి. ఈ తెలుగు సినిమాలతో పాటు కొన్ని హిందీ మూవీస్ కూడా ఈ నెలలో రిలీజ్ అవుతున్నాయి. ఈ లిస్ట్ లో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ సినిమాలు సైతం ఉన్నాయి. అజయ్ దేవగన్, టబు కలిసి నటించిన ఔరో మే కహా దమ్తా అనే సినిమా 5వ తేదీన థియేటర్లలోకి వస్తోంది. అక్షయ్ కుమార్ మూవీ సర్ఫిరా ఈ నెల 12న ప్రేక్షకులను పలకరించనుంది. ఆకాశమే నీ హద్దురా అనే సినిమాని రీమేక్ చేసి తీసిన చిత్రం ఇది. సోనాక్షి సిన్హా, రితేష్ దేశ్ముఖ్ హీరోయిన్లుగా నటించిన కాకుడా అనే హారర్ కామెడీ మూవీ డైరెక్ట్ గా G5 OTTలో విడుదలవుతోంది. బ్యాడ్ న్యూస్ అనే మూవీ 19వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాల్లో బాక్సాఫీస్ దగ్గర ఏవి నిలబడతాయో, ఏవి బోల్తా కొడతాయో చూడాలి.